కాలం కలిసొచ్చినా మద్దతు ధర అందక కొనేవారు లేక పత్తి రైతులు ఆగమవుతున్నారు. సంగారెడ్డి ప్రాంతంలో పెద్ద ఎత్తున పత్తిని సాగు చేసిన సీసీఐ కొనుగోలు కేంద్రాలు లేక లక్షలాది క్వింటాళ్ల పత్తి రైతుల వద్దే ఉండిపోయింది. అటు దళార్లు అదే అదునుగా తక్కువ ధరకి కొనుగోలు చేస్తుండటంతో రైతన్నలు నష్టాలు చవిచూస్తున్నారు. ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు పెంచి మద్దతు ధర అందించాలని పత్తి రైతులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో పత్తి పండిస్తున్న రైతుల పరిస్థితి దారుణంగా మారింది. 6 గాలం కష్టపడి పండించిన పంటకు కనీసం మద్దతు ధర దొరకని పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు పత్తి కొనుగోళ్ల కోసం సీసీఐ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు కూడా సరిగ్గా ఏర్పాటు చేయని పరిస్థితులు నెలకొన్నాయి. సంగారెడ్డి జిల్లాలో ఈ ఏడాది సీసీఐ ఆధ్వర్యంలో 22 పత్తి కొనుగోలు కేంద్రాలు మాత్రమే ఏర్పాటు చేశారు. రైతులు తెచ్చిన పత్తిని మొత్తం కొనకుండా ఆంక్షలు విధిస్తున్నారు. పత్తి నిల్వలు ఎక్కువగా ఉన్నాయంటూ కొనుగోళ్లు నిలిపివేస్తుండటంతో రైతులు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఆధార్ బేసిక్ పేమెంట్తోని పేమెంట్ ఏమిట్లోకి పోయిందనేది అర్థమవుతలేదు. మెయిన్ ఎయిర్టెల్ పేమెంట్స్, పోస్ట్ ఆఫీస్ పేమెంట్లకు పోయి రైతులకు ఎక్కువ ఇబ్బంది అవుతుంది. ఆ పేమెంట్లు వాళ్ళకి తీసుకొని కూడా 3 నెలలు 4 నెలలు టైం పేమెంట్ పోతే కూడా రెస్పాన్స్ ఇస్తలేరు వాళ్ళు. వాళ్ళ దగ్గర వాళ్ళ చిన్న మొత్తాలు అయ్యి మీ దగ్గర ఇంత అమౌంట్ ఇవ్వలేమంటారు. 3 రోజులు తింపుతున్నారు. పోయినప్పుడల్లా 500, 5000 ఇస్తారు. మళ్ళీ 3వ సారి 4వ సారికి ట్రాన్స్ఫర్ చేస్తామంటారు. 4 సార్లు ఆ బ్యాంకులకు ఎయిర్టెల్ పేమెంట్ ఆఫీస్లో తిరుగుడుకు పెద్ద ఇబ్బంది అవుతుంది. అందుగురించే దీనికి ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తలేదు. అందుగురించే వీళ్ళకు బయట వాళ్ళకి అమ్ముకున్నట్టుకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం అవుతుంది. పత్తి రైతులకు మద్దతు ధర ప్రధాన సమస్యగా మారింది. గతేడాది సీసీఐ కొనుగోలు కేంద్రాల కంటే ప్రైవేట్ కొనుగోలు కేంద్రాల్లోని అధిక ధర ఉండడంతో రైతులు ప్రైవేట్ కేంద్రాల్లోనే పత్తిని ఎక్కువగా విక్రయించారు. ఈ ఏడాది మాత్రం ప్రైవేట్ కేంద్రాల్లో తక్కువ ధర ఉండడంతో రైతులు సీసీఐ కేంద్రాల్లో అమ్ముకోవటానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. రైతులు తీసుకొస్తున్న పత్తిని నిల్వ చేయడానికి గోడౌన్లు లేక సీసీఐ తమ ఆధ్వర్యంలోని కొనుగోలు కేంద్రాలను మూసివేస్తోంది. సంగారెడ్డి సదాశివపేట ప్రాంతంలో పత్తిని రైతులు ఎక్కువగా పండిస్తారు. ఇక్కడ ఎక్కువ స్థానాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా ఉన్న వాటినే మూసివేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫిబ్రవరి 1 నుంచి సదాశివపేట కొనుగోలు కేంద్రంలో పత్తి కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్లు నోటీసులు అంటించారు. గతేడాది ఫిబ్రవరి నెల చివరి వరకు పత్తిని కొనుగోలు చేయగా ఈ ఏడాది మాత్రం నెల ముందుగానే కొనుగోళ్లు నిలిపివేయటంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. వందలు వేలు ఖర్చు పెట్టి కొనుగోలు కేంద్రాలకు తరలించిన పత్తిని ఏం చేయాలో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు. అటు ప్రైవేట్ కేంద్రాల్లో దళారులు తేమ ఇతర కారణాలు చూపుతూ తక్కువ ధరకే పత్తిని కొనుగోలు చేస్తున్నారు. జిన్నింగ్ మిల్లుల యజమానులు దళారుల ద్వారా తక్కువ ధరకే పత్తిని కొనుగోలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీసీఐ కొనుగోలు కేంద్రాల మూసివేతతో దిక్కుతోచని స్థితిలో దళారులకు పత్తిని అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. తక్కువ ధరకే అమ్ముకోవటంతో కనీసం పంటకు పెట్టిన పెట్టుబడులు కూడా రావటం లేదని రైతులు వాపోతున్నారు. సదాశివపేటలో సీసీఐ కొనుగోలు కేంద్రం మూసివేతపై ఆగ్రహంతో రైతులు ధర్నా చేపట్టారు. అధికారులు మద్దతు ధర చెల్లించి వెంటనే పత్తిని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. నా పేరు గొల్ల అంజన్న. నేను పత్తి రైతును. ఏమైందంటే సీసీఐది 31 తారీఖు బంద్ చేసిందంటే ఇప్పుడు పత్తిని ఎక్కడ తీసుకుపోయి అమ్ముకోవాలి. ప్రతి సంవత్సరం లేకపోలే ఈ సంవత్సరం కూడా ఫిబ్రవరి ఎండింగ్ వరకు మనకు ఛాయిస్ ఇస్తే బాగుంటుంది. ఈ గవర్నమెంట్ కూడా ఆలోచన చేసి గత గవర్నమెంట్ ఏ విధంగా చేసిందో ఈ గవర్నమెంట్ కూడా ఆ విధంగానే చేస్తే బాగుంటుంది. రైతులను పట్టించుకోవాలి. 30 క్వింటాల పత్తి ఉన్నది. పత్తిని దళారీలకు అమ్మవలసి వస్తుంది. ఈ సీసీఐ బంద్ చేస్తే దళారీలు అడ్డగోలిగా రేటుకు తీసుకుంటున్నారు. అడ్డగోలిగా అంటే మనకు కలుపుగూళ్ళు కానీ ఇప్పుడు పత్తిల మందులకు కానీ కూడా పైసలు సరిపోతలేవు. ఇప్పుడు అందు గురించే సీసీఐ ఇంకా జర తొందరగా ఇది చేసుకోవాలని ఆలోచన చేస్తున్నాం. ముసిరెడ్డిపల్లి ఎంత ఎన్ని కింటాలు తెచ్చినావు? 5. మరి ఇట్లా ప్రైవేట్ కింద అమ్ముతున్నా సీసీ అయింది కదా? సీసీ అయింది కానీ ప్రైవేట్ అమ్మినాం సార్. ఎందుకోసం? ఉట్టిగానే పైసలు కావాలి అంటే వాళ్ళు ఇవ్వలేరు సీసీఐలో? ఇస్తారు. లేట్ వస్తాయి కదా సార్. లేట్ వస్తాయి కదా. లేట్ వస్తున్నాయని ఇక్కడ తొందరగా వస్తున్నాయా? వీళ్ళగా తీసుకొస్తారా? ఏం రేట్ తీసుకుంటారు? 6,000 6,200 పత్తిని బట్టి తీసుకుంటారు.
సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 22 సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 3,36,000 మెట్రిక్ టన్నుల పత్తిని కొనుగోలు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం 2,22,000 మెట్రిక్ టన్నుల పత్తిని మాత్రమే కొనుగోలు చేశారు. మరో 1,00,000 టన్నుల పత్తి ఇంకా రైతుల వద్దే ఉందని అంచనా. సీసీఐ కొనుగోలు కేంద్రాల మూసివేతతో రైతులు ప్రైవేటు వ్యక్తులకు పత్తిని అమ్ముకొని నష్టాల పాలవుతున్నారు. ఇప్పటికే వర్షాలతో కొంతమేర పంట నష్టం చూసిన రైతులు ఇప్పుడు పత్తిని తక్కువ ధరకే అమ్ముకొని మరింత నష్టపోతున్నారు. సీసీఐ ఆధ్వర్యంలోని కేంద్రాల్లో మళ్లీ పత్తి కొనుగోళ్లు ప్రారంభించాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. మద్దతు ధర చెల్లించాలని కోరుతున్నారు. మరోవైపు జిన్నింగ్ మిల్లుల యజమానులు దళారుల నుంచి కాపాడాలని పత్తి రైతులు డిమాండ్ చేస్తున్నారు.